బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బ్రహ్మానందం. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక నేను ఇప్పటికీ రాజకీయాల జోలికి వెళ్లను. నా ఆశలు ఆశయాలు నెరవేర్చడానికి ప్రజాసేవ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇక నేను పూర్తిగా సినిమా రంగానికే అంకితం అవుతాను. ఇటీవల నేను పలువురు పెద్ద రాజకీయ నాయకులను కలుస్తుండటంతో చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటిదేమీ లేదు. రాజకీయంగా నేను ఎలాంటి ముందడుగు వేయడం లేదు. చిత్ర పరిశ్రమలోనే ఉంటాను. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత నేను ఎంతో ఒత్తిడిని అనుభవించాను. నన్ను మాటలు అన్నవాణ్ణి, ఏమి అననివాణ్ణి కూడా తిట్టాల్సి వచ్చేది. ఏం తిట్టాలో కూర్చొని మరి రాసుకోవాల్సి వచ్చేది. నేను గంభీరంగా మారిపోవడం చూసి ఓ రోజు సురేఖ అడగనే అడిగింది, ఏంటండి మీరు అసలు నవ్వడమే మానేశారు అంది. నాకే అనిపించింది నాలోని హాస్య గ్రంథులు దొబ్బేశాయా అనుకున్నాను. కానీ రాజకీయాల నుంచి మళ్ళీ సినిమాల్లోకి వచ్చాక నాలోని వినోదం మళ్ళీ వచ్చింది అని చిరంజీవి వివరించారు.